నువ్వు నా ప్రాణంరా. అమ్ముంటే ఈ టైంలో నిన్ను తన అరచేతుల్లో పెట్టుకుని చూసుకునేది. అమ్మలాంటి వదిన నా కోసం ఆఫీస్ పనులు చేస్తుంది. అందుకే అమ్మలా, వదినలా, అన్నలా అన్నీ నేనే చేస్తున్నాను. పైగా నీతో ఇలా ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను. నీకు స్వయంగా అన్నీ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనసుకి ప్రశాంతంగా ఉంది. అన్నయ్య దేవుళ్లాంటివాడు. నేను అనవసరంగా తొందరపడి అబార్షన్ చేయించుకుందామని వెళ్ళాను. అలా జరుగుంటే ఎంత బాధపడేవాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందన్నయ్య. కానీ ఎలా ఉంటుందో తెలీదు. తలుచుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు. ఏంట్రా మాటలు? నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. సరే అన్నయ్య. ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నా చెల్లెల దుఃఖం నేను భరించలేను. సారీ అన్నయ్య. ఈ జన్మలోనే కాదు, మరే జన్మలో నీకు చెప్పకుండా ఏది చేయను. చూస్తా. అమ్మా. ధరణి, బావున్నావమ్మా? బావున్నానమ్మా. ఏమైందమ్మా? ఏంటంత నీరసంగా అదోలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు, కానీ స్ట్రాంగ్ కాఫీ ఒకటివ్వు. తల పగిలిపోతుంది. నేను పెట్టుకొస్తానులే, మీరు కూర్చొని మాట్లాడుకోండి. నేను అమ్మ చేతి కాఫీ కోసం వచ్చాను. మధ్యలో నువ్వేంటే? నాకు కాఫీ కావాలమ్మా. అలాగేనమ్మా. ఏంటక్కా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం కాలేదే, ఊరికే విసిగించుకు. నీ విసిగే చెప్తుంది ఏదో జరిగిందని. అబ్బా దేవకి, ప్లీజ్. సర్లే తల్లి, ఏం అడగనులే. ఇందమ్మా, కాఫీ తీసుకో. సగం తలనొప్పి తగ్గిందమ్మా. అమ్మా, కాసేపు అలాగే కూర్చో. నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే మిగిలిన కాస్త తలనొప్పి తగ్గుతుంది. ముందు నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పి భారం తీర్చుకో. అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏమీ లేదన్నానుగా. నేను నీ కనతల్లినే. నా దగ్గర దాపరకం ఎందుకు చెప్పు. అమ్మా, ఆదిత్య గారు నా మీద నమ్మకంతో నాకు కంపెనీ బాధ్యతలు అప్పగించారు. తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చింది. నేను అలా కంపెనీలో అడుగు పెట్టానో లేదో 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. కానీ పరిస్థితులు చూసి వాళ్ళు కండిషన్స్ పెట్టారు. ఆదిత్య గారి నమ్మకం నిలబెట్టలేకపోతున్నానని బాధగా ఉందమ్మా. అమ్మా, నీ ఒళ్ళో కాసేపు పడుకుంటాను. రామ్మా, పడుకో.